నమస్కారం అండి. వెల్కమ్ టు దుర్గాలాక్స్ గార్డెన్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఎంతో రుచికరమైన మసాలా ఉప్మా చేసి చూపిస్తున్నానండి. చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని దాంట్లో బొవ్వులతో నూక వేసుకోవాలండి. అదే ఆ బొవ్వులతోటి వేసుకుని వేగించుకోవాలి. వేగించుకుని దోరగా వేగించుకోవాలి. వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ అదే ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకునండి మసాలా దినుసులు వేసుకోవాలి. వేసుకుని వేగించుకోవాలి. కొద్దిగా జీడిపప్పు అది కూడా వేగించుకోవాలి. వేయించుకున్న తర్వాత అండి ఒక ఎండుమిరపకాయ గిల్లి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అండి చిన్న బంగాళదుంప ముక్కలు కూడా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. వేసుకుని అవి కూడా బాగా వేగించుకోవాలి. చూడండి అవి కూడా బాగా వేగినాయి కదండి. వేగిన తర్వాత కరివేపాకు 2 రబ్బలు చూసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లికోళ్ళు అండి, మా మిద్దె తోటలో పండిన ఉల్లికోళ్ళు కూడా వేసుకోవాలి. ముక్కలు కోసి వేసుకున్నానండి. చూడండి వేసుకుని అవి కూడా వేగించుకోండి. వేగించుకోవాలి. వేయించుకున్నాక పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి వేసానండి. పలావాకు ఒకటే ముక్కలు తుంచుకుని వేసుకోవాలి. వేసుకున్నాక టమాటాలు అండి 2 టమాటాలు కోసి పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసుకోవాలి. వేసుకుని అవి కూడా పోపులు వేయడం మిస్ అయిందండి, సారీ. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. అది కూడా వేగించుకోవాలండి. వేసుకుని తర్వాత నీళ్ళు ఏ బౌల్తో అయితే నూక తీసుకున్నానో దాంతో 3 బౌళ్ళు నీళ్ళు వేసుకోవాలండి. 3 వేసుకోవాలండి, 1కి 3. తర్వాత దాని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని మరిగించుకోవాలి. మరిగించుకుని మూత తీసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్నాక సరిపోతే ఇంకో నూక వేసుకోవాలి. వేగించుకుని పెట్టుకున్న నూక వేసుకోవాలి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మూత పెట్టేసి కొన్నాం కదండి, తీసుకున్నాం. అదిగా అయిపోయిందండి. సవ్యం బౌల్లో తీసేసుకొని చూపిస్తాను చూడండి. ఇదిగా అండి సవ్యం బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్లో మసాలా ఉప్మా రెడీ. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలు అయితే చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారండి. బాయ్ అండి.